ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టల. కేసీఆర్ చూశాడు, లైట్గా తీసుకున్నాడు నా ఇంటర్వ్యూ చూసి. మరి ఎవరు కొట్టారు ఆంధ్ర వాళ్ళని నువ్వు నాకు ప్రూఫ్ ఇవ్వాలా. ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నా కదా, నేను కూడా పారిపోయి వస్తా ఆంధ్రప్రదేశ్. నువ్వు నాకు ప్రూఫ్ ఇవ్వాలి. నాకంటే మీడియా మొత్తానికి ప్రజలకి ఎంతమంది వెంటబడి కుడుతున్నారు ఒక క్లిప్పింగ్ చూపించు. పెద్ద పెద్దగా ఏడ్చారు క్లిప్పింగ్ చూపించు. ఇక్కడ నుంచి తన్నులు దీన్ని పారిపోయి ఆంధ్రలో తలదాచుకున్న ఆంధ్రుల్ని నువ్వు చూపించు. ఎందుకు విద్వేషాలు రెచ్చగొడతావు? కానీ ఒక్కడ మాత్రం నిజం నువ్వు చెప్పినట్లో. దానికంటే ఇంక స్ట్రాంగ్గా చెప్తా. ఒక విషయం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్ర వాడిని చంపేశారు. చంపినవాడు ఎవడో తెలుసా? తెలంగాణ వాడు కాదు, ఆంధ్రావాడు. చచ్చిపోయిన ఆంధ్రావాడు ఎవడో తెలుసా? ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు. చంపిన ఆంధ్రావాడు ఎవడో తెలుసా? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. కాదు, ఇది జరిగింది. పవన్ కళ్యాణ్ ఇది జరిగింది, ఇది నువ్వు చెప్పాలి. మరి తెలంగాణ బిడ్డ చంపుంటే లెక్క వేరే. మరి పెద్ద నాయకుడిని, ఆంధ్ర నాయకుడిని, ముద్దు బిడ్డను, తెలుగుదేశం ముద్దు బిడ్డ, తెలుగు వాళ్ళ ముద్దు బిడ్డ రామారావుని చావడానికి కారణమయ్యాడు చంద్రబాబు గారు. ఆ విషయం చెప్పలేదేంటి పవన్ కళ్యాణ్? అది పక్కన పెడద్దు. నన్ను మధ్యలో మాట్లాడి నువ్వు ప్రెస్ మీట్ అయిన తర్వాత నువ్వు క్వశ్చన్ లేనా? చాలా చెప్తాను నీకు. టీవీ 9 స్పెషల్గా చెప్తా. అయిపోయింది కదా. ఆంధ్ర చూసుకుందాం. ఆంధ్రలో ఆంధ్ర వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేదా తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వచ్చి ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారా? అక్కడ ఏలూరులో హానెస్ట్ లేడీ ఆఫీసర్ వనజాక్షి సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటే వెంటబడి కుక్కలా కొట్టారు. ఆంధ్ర తెలంగాణ బిడ్డలు వచ్చి కొట్టలా, ఆంధ్ర ఆడపడుతుని ఆంధ్ర వాళ్ళే కొట్టారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు? చంద్రబాబు గారి మనుషులు.